హాయ్ మాస్టర్స్. ఆ రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 91వ రోజు అండి ఈరోజు. నిన్నటి రోజుని లాహిరి మహాశయులు క్రియాయోగ దీక్షను అనేక మంది ప్రముఖులకు, ప్రఖ్యాతమైనటువంటి స్వామీజీలకు కూడా ఆ దీక్షను ఇవ్వటం విషయాలు మనం చాలా వరకు చెప్పుకున్నాం. ఈరోజు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. చాలామంది మహాప్రవర్తలలాగానే లాహిరి మహాశయులు కూడా తమకు తాముగా పుస్తకాలేమీ రాయల, కానీ పవిత్ర గ్రంథాలను తమ వ్యాఖ్యానాలతో వివిధ శిష్యులకు బోధించేవారు. మహాగురువుల మనవలు, నా ప్రియమిత్రులు, క్రీస్తు శిష్యులు ఆనందమోహన్ లాహిరి ఇలా రాశారు. భగవద్గీతలోనూ, మహాభారత ఇతిహాసంలోనూ, ఇతర భాగాల్లోనూ వ్యాసఘట్టాలలో వ్యాసకూటాలు, చిక్కుముడులు అనేక ఉంటుంటాయి. ఈ వ్యాసఘట్టాలని ప్రశ్నించకుండా వదిలేస్తే ఇట్టే అపార్థం చేసుకోవటానికి వీలైన చిత్రమైన పురాణ కథలే కనిపిస్తాయి. ఈ వ్యాసఘట్టాలను వివరించకుండా వదిలేస్తే వేల కొద్ది సంవత్సరాల ప్రయోగ అన్వేషణ అనంతరం మానవాతీతమైన ఓర్పుతో భారతదేశం పరిరక్షిస్తూ వచ్చిన ఒకానొక శాస్త్రం మనకు దక్కకుండా నశించినట్లే లెక్క. పవిత్ర గ్రంథాల్లో శబ్ద చిత్ర కల్పనాత్మకమైన చిక్కుల్లో తెలివిగా కనుమరుగు చేసి ఉంచిన మతశాస్త్రాన్ని రూపకాది అలంకారాల ఆవరణ నుంచి తప్పించి లాహిరి మహాశయులు వెలుగులోకి తెచ్చారు. వేద మంత్రాలు పూర్తిగా వైజ్ఞానిక ప్రాముఖ్యమన్నవన్న సంగతి ఈ మహాగురువులు నిరూపించిన మీదట ఇప్పుడు అవి అర్థం కాని మాటల గారడి అనిపించటం మానేశాయి. విషయ వాంఛల ముందు మనిషి మామూలుగా నిస్సహాయుడై ఉంటాడని మనకు తెలుసు. కానీ మనిషిలో క్రియాయోగం ద్వారా అధికతర శాశ్వతానంద చైతన్యం ఉదయించినప్పుడు ఈ విషయ వాంఛల్ని అది శక్తిహీనం చేస్తుంది. వాటికి తాను లోలుడయ్యే ఉద్దేశం మనిషిలో కనిపించదు. ఇక్కడ నివృత్తి అంటే తృణీకారం, ఒక ప్రవృత్తి అంటే పరమానంద అనుభూతితో సమంగా ఒకే కాలంలో జరుగుతుంది. అటువంటి మార్గం ఒకటి లేనట్లయితే కేవలం నివృత్తి బోధకమైన నీతి సూత్రాలు మనకు నిరుపయోగమే అవుతాయి. దృశ్యమాన విషయాలన్నింటి వెనుక ఉండేది అనంతం, అదే మహాశక్తి సాగర్. ప్రపంచ కార్యకలాపాల మీద ఉన్న ఆసక్తి మనలో ఆధ్యాత్మిక విజ్ఞాపరమైనటువంటి జ్ఞానాన్ని సంపేస్తుంది. ప్రకృతి శక్తుల్ని ఉపయోగించుకోవటం ఎలాగో ఆధునిక విజ్ఞాన శాస్త్రం మనకు చెబుతుంది కనుక నామరూపాలన్నింటి వెనుక ఉన్న మహతీ ప్రాణశక్తిని అవగాహన చేసుకోవటంలో విఫలమవుతాం. ప్రకృతితో మనకున్న అతి పరిచయం వల్ల దాని పరమ రహస్యాల గురించి అపోహ ఏర్పడుతుంది. దాంతో మనకున్న సంబంధం ప్రయోజనాపేక్షక వ్యవహారపరమైంది. ఒక రకంగా చెప్పాలంటే అది మన ప్రయోజనాలకు ఉపకరించేటట్టుగా, దాని చేత నిర్బంధంగా పనిచేయించుకోవటానికి మార్గాలు కనిపెట్టడానికి మనం దాన్ని వేధిస్తుంటాం. మనం దాన్ని సొంతానికి వాడుకుంటాం, అయినా దాని మూలం మనకు తెలియకుండానే ఉండిపోతుంది. విజ్ఞాన శాస్త్రంలో ప్రకృతితో మనకున్న సంబంధం పొగరబోతు యజమానికి అతని నౌకరుకు ఉండే సంబంధం లాంటిది. లేదా తాత్విక దృష్టితో చెప్పేటట్లయితే ప్రకృతి అంటే న్యాయస్థానంలో సాక్షిబోనులో బందీ లాంటిది. దాన్ని మనం అడ్డుపరీక్ష చేస్తాం, సవాలు చేస్తాం. మరుగున పడి ఉన్న దాని విలువలు తోచలేని మానవుల తక్కెళ్లలో దాని సాక్ష్యాన్ని సూక్ష్మ అంశాలతో సహా తోస్తాం. అలా కాకుండా ఆత్మకు అంతకన్నా పైశక్తితో సంపర్కం ఏర్పడి ఉంటే ప్రకృతి ఎటువంటి బాధ కానీ మానవ సంకల్పం కానీ లేకుండా దానంతట అది తలవంచుతుంది. ప్రకృతి మీద అప్రయత్నకమైనటువంటి అధికారాన్ని అవగాహన చేసుకొని భౌతికవాది అలౌకిక ఘటనాత్మకాలని అంటే మిరాక్యులస్ అని కూడా అంటాడు. లాహిరి మహాశయుల జీవితం నెలకొల్పిన ఆదర్శం యోగం ఒకానొక మర్మ విద్య అన్న తప్పుడు అభిప్రాయాన్ని మార్చేసింది. క్రియాయోగం ద్వారా ప్రతి మనిషి భౌతిక శాస్త్రపు యథార్థతలను అధిగమించి ప్రకృతితో తనకున్న సంబంధాన్ని అర్థం చేసుకోవటానికి,
అవి మానవికమైన లేదా దైనందిన సంఘటనలైనా సరే ఆధ్యాత్మిక పూజ్యభావాన్ని అనుభూతం చేసుకోవటానికి ఒక దారి కనుక్కుంటాడు. ఒక 1000 ఏళ్ల కిందట వివరణకు లొంగని అనేక విషయాలు ఈనాడు అలా అనిపించటం లేదని, ఈనాడు అంతుపట్టిన విషయాలన్నీ మరో 100 ఏళ్లకు శాస్త్ర నియమబద్ధాలుగా మనకు అవగాహన కావచ్చునని కూడా మనం గుర్తుంచుకోవాలి. క్రియాయోగ శాస్త్రం శాశ్వతమైనది. అది గణిత శాస్త్రంలా సత్యమైనది కూడా. కూడికలు తీసివేతల వంటి సరళ సూత్రాల మాదిరిగా క్రియాయోగ నియమం ఎన్నటికీ నశింపు కానిది. గణిత శాస్త్రం మీద రాసిన గ్రంథాలన్నింటినీ తగలబెట్టేయండి. అయినా తర్కబుద్ధి గల వాళ్ళు అటువంటి సత్యాలను ఎప్పుడూ తిరిగి కనుక్కుంటూనే ఉంటారు. అలాగే యోగం మీద ఉన్న పుస్తకాలన్నింటినీ నిషేధించిన దాని మూల సూత్రాలన్నీ నిర్మల భక్తి తదనుసారంగా నిర్మల జ్ఞానము గల ఋషి అవతరించినప్పుడల్లా మళ్ళీ వెల్లడవుతూనే ఉంటాయి. అవతార పురుషులందరిలో ఉన్నత స్థాయికి చెందిన వారిలో ఒకరైన బాబాజీ మహా అవతారులైనట్లు విజ్ఞానం రూపుకట్టిన శ్రీ యుక్తేశ్వర్లను జ్ఞానావతారులని పేర్కొనదగినట్లుగానే లాహిరి మహాశయులు యోగావతార స్వరూపులే. వాస్తవం చెప్పాలంటే శ్రీ యుక్తేశ్వర గారు తమ శిష్యులైన పరమహంస యోగానంద గారిని దివ్య ప్రేమావతారులుగా పేర్కొన్నారు. పరమహంస గారి నిర్యాణానంతరం ఆయన ప్రధాన శిష్యులు ఆధ్యాత్మిక వారసుడు రాజర్షి జనకానంద అంటే శ్రీ జేమ్స్ జే లిలిన్ ఆయనకు ప్రేమావతార బిరుదు అర్పించారు కూడా. గుణాత్మక పరిణామాత్మక ప్రమాణాలు రెండింటి దృష్ట్యా లాహిరి మహాశయులు సమాజంలో ఆధ్యాత్మిక స్థాయిని సమున్నతం చేశారు. తమ సన్నిహిత శిష్యుల్ని క్రీస్తు మాదిరి ఉన్నత జ్ఞానాన్ని పెంచటానికి వారికి ఉన్న శక్తిని బట్టి జనబాహుల్యంలో సత్యాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయటాన్ని బట్టి లాహిరి మహాశయులు మానవజాతి రక్షకుల కోవలోకే వస్తారు. ప్రవక్తగా ఆయన అద్వితీయ యోగ విముక్తి ద్వారాల్ని మొట్టమొదటిసారిగా మానవులందరి కోసం తెరుస్తూ క్రియాయోగం అనే ఒక నిర్దిష్ట పద్ధతిని ఆచరణాత్మకంగా నొక్కి చెప్పటంలో ఉంది. ఆయన జీవితంలో గోచరించిన అలౌకిక ఘటనల సంగతి అలా ఉంచి నిజంగా ఆ యోగావతారులు యోగ విద్యలోని పూర్వపు జటిలత్వాన్ని తగ్గించి సాధారణ బుద్ధికి అవగాహన అయ్యేటట్లుగా ఫలవంతమైన సరళత్వాన్ని సాధించటం అద్భుతాలన్నింటికీ ఒక పరాకాష్ట. అలౌకిక ఘటనల గురించి ప్రస్తావిస్తూ లాహిరి మహాశయులు తరచు ఇలా అనేవారు: జన బాహుల్యానికి తెలియని సూక్ష్మ నియమాలు పనిచేసే తీరును తగినంత విచక్షణ లేకుండా బహిరంగంగా చర్చించకూడదు, అలాగే ప్రచురించకూడదు. ఈ పుస్తకంలో నేను ఎక్కడైనా హెచ్చరికగా చెప్పిన మాటల్ని ఉల్లంఘించినట్లు కనిపించినట్లయితే ఆయన నాకు ఆంతరికమైన హామీ ఇవ్వటమే కారణమని గ్రహించాలి. అయినప్పటికీ బాబాజీ, లాహిరి మహాశయులు, శ్రీ యుక్తేశ్వర గారుల జీవితాల్ని గ్రంథస్థం చేసేటప్పుడు నేను కొన్ని అలౌకిక ఘటనలు మినహాయించడం మంచిదని అనుకున్నాను. క్లిష్టమైన దార్శనిక విషయాలతో వివరణాత్మక గ్రంథం ఒకటి రాయకుండా వాటిని చేర్చడం జరగని పని. గృహస్థ యోగిగా లాహిరి మహాశయులు ఈనాటి ప్రపంచం అవసరాలకు అనువైన ఆచరణానుకూల సందేశం ఒకటి అందించారు. ప్రాచీన భారతదేశంలో ఉన్న అద్భుతమైన ఆర్థిక మత ధార్మిక స్థితులు ఈనాడు లేవు ఇక్కడ. అందువల్ల యోగి భిక్షాపాత్ర చేతబుచ్చుకొని సంచారం చేసే తపస్విగా జీవించాలన్న పాతకాలపు ఆదర్శాలని ఆ మహాయోగి ప్రోత్సహించలేదు. దాని బదులు ఇప్పటికే ఎంతో ఒత్తిడికి గురై ఉన్న సమాజం మీద ఆధారపడి ఉండకుండా యోగి తన బ్రతుకు తాను బ్రతకటానికి కావలసినది సంపాదించుకోవటంలోనూ తన ఇంట్లోనే ఏకాంతంగా ఒక చోట యోగ సాధన చేయటంలోనూ గల లాభాలు నొక్కి చెప్పారు. ఈ సలహాకు తోడుగా హర్షదాయకమైన తమ ఆదర్శ బలాల్ని ఆయన జోడించారు. ఆయన ఆధునికులైన సర్వశ్రేష్ఠ ఆదర్శరూపులైనటువంటి యోగి. ఆయన జీవన మార్గం ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉండే యోగ సాధకులకు మార్గదర్శకంగా ఉండాలని
బాబాజీ ప్రణాళికలో నిర్ణయమైంది. క్రొత్త వాళ్ళు కాక క్రొత్త ఆశారేఖ. దైవ సామ్రాజ్యం స్వయం కృషి ద్వారా సాధ్యం అని, అది దైవశాస్త్ర సంబంధమైన విశ్వాసాల మీద కానీ విశ్వ నియంత నిరంకుశ సంకల్పం మీద కానీ ఆధారపడి ఉన్నది కాదు అని యోగావతారాలు ఉద్ఘాటించారు. మానవుడి దివ్యత్వం మీద విశ్వాసం ఏర్పరచుకోలేని వ్యక్తులు క్రియాయోగ కీలకాన్ని ఉపయోగించి చివరకు తమ సంపూర్ణ దివ్యత్వాన్ని కూడా దర్శిస్తారు. ఈ యోగత్వం ఎంత ప్రాచీనమైనదంటే క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల నాటివని నిర్ణయించదగిన సింధు నదీ లోయలో పురాతత్వ పరిశోధనా క్షేత్రాల్లో త్రవితీసిన కొన్ని ముద్రికల మీద ధ్యానముద్రతో కూర్చుని ఉన్న ఆకృతులు కనిపిస్తాయి. ఈనాటికి యోగ సాధన విధానంలో వాడుకలో ఉన్న ఈ ముద్రలను బట్టి యోగశాస్త్ర మౌలికాంశాలు కొన్ని ఆనాటికే తెలిసి ఉన్నాయని తెలియచేయటానికి వీలు కలుగుతుంది. భారతదేశంలో 5000 ఏళ్లకు పూర్వమే అధ్యయన పద్ధతుల సహాయంతో సక్రమమైన ఆత్మ పరిశీలన సాధన చేసేవారన్న నిర్ణయానికి రావటం హేతురహితం కాకపోవచ్చు. అయితే హిందూ పవిత్ర గ్రంథాలు చూపించే ప్రమాణం యోగశాస్త్రం భారతదేశంలో చెప్పనలవి కానని వేల సంవత్సరాల నుంచే వర్ధిల్లుతుందని మనకు అర్థమవుతుంది. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం. రేపటి రోజుని మరి ఒక సరికొత్త అధ్యాయం, పాశ్చాత్య ప్రపంచం పట్ల బాబాజీ ఆసక్తి ఎలా ఉందో మరి ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.